ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి కిచెన్లో ఏం చేస్తున్నా అనుకున్నారా? ఈరోజు అయితే మంచి స్పెషల్ ఐటమ్ అయితే చేస్తున్నా. అందరికీ నచ్చుతుంది, అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ ఇది. ఏంటంటే కుడుములతో పాస్తా చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. పాస్తా అంటే అందరికి ఇష్టం కదా, అందుకే ఫుల్ ట్రెడిషనల్లో నేనైతే పాస్తా అనేది చేస్తున్నా. హెల్త్కి కూడా మంచిది, మైదా లేదు, ఏమీ లేకుండా మంచిగా హ్యాపీగా బియ్యం పిండితో చేసిన కుడుములతో అయితే పాస్తా చేస్తున్నా ఈరోజు. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాగో మార్నింగ్ అయితే కుడుములు నమ్ముకున్నా కదా, అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అందుకోసం అయితే వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు సేమ్ పాస్తా తిన్నట్టుగా ఉంటుంది, కాకపోతే కొంచెం అది వెస్టర్న్గా ఉంటుంది కదా, ఇది ట్రెడిషనల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. తింటే ఎవరైనా సరే అసలు నిజంగా ఎంత బాగుంటుందా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే సాస్, మళ్ళీ ఇంకా ఏంటి మసాలాలు ఎవ్వి యాడ్ చేయకుండా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు. అంత హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కుడుములు అయితే ఇలా నేను అన్ని ప్లేట్లకు తీసుకున్నా. ఒక పక్కనేమో నేను నోముకున్నవి, అలాగే ఇంకో పక్కన అయితే నేను కొన్ని ఎక్కువ చేసి పెట్టాను. ఎందుకంటే మా పిల్లలకి, మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ రెసిపీ అయితే. మరీ అడిగి మరీ చేయించుకుంటారు తను. ఇంకా సరే మార్నింగే చేసేదానికని, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఈవినింగ్ అయితే వాళ్ళు వచ్చినాక వేడివేడిగా బాగుంటుందని ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే నేను చేస్తున్నాను. వాళ్ళు వస్తే క్రెడిట్గా చేసి పెడితే రాగానే తింటారు అనేసి అయితే కట్ చేస్తున్నాను. కొంచెం కట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది, మరీ ఎక్కువ కాదు, నార్మల్గానే. ఇలా మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. పెద్దగైనా కట్ చేసుకోవచ్చు, చిన్నగైనా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం చిన్న సైజులో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగుంటుంది. అవి కొంచెం పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దగా అంటే మా పిల్లలకు నచ్చవు, అందుకే నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను ఇలా. ఇంకా ఇలా కట్ చేసేసుకొని మనం పాస్తా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాస్తా అంటే వీటితో పాస్తా ఎలా ఉంటుందో ఏంటో అని చాలామంది అనుకుంటారు, కానీ టేస్ట్ మాత్రం అస్సలు ఇంకా నెక్స్ట్ లెవెల్, అంతే చాలా బాగుంటుంది. ఎవరైనా అసలు కుడుములతో చేసామంటే కూడా నమ్మరు, పాస్తానే అనుకుంటారు. ఇంకా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం హైలోనే ఉంచండి, ఎందుకంటే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం ఇందులోకి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అయితే వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇల్లు కడుతున్నారు. ఆ సౌండ్కి బాగా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఇంకా ఇప్పుడు మంచి ఫ్రై అయిపోగానే పసుపు వేసినాక ఇవి మనం కుడుములు అయితే మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మంచిగా అవి పైన మొత్తం క్రిస్పీగా వస్తూ ఉంటాయి. ఇలా కడాయిలోనూ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా అవుతుంది అది. లేదు అంటే చిన్న గిన్నెలో కానీ అలా చేసిండ్రనుకో బాగోదు. ఇంకా చప్పటిపప్పు అయితే నేను పొద్దున్నే ఎక్కువ చేశాను, ఎందుకంటే ఈ రెసిపీ చేశానని తెలుసు కాబట్టి చేశాను. మామూలుగా అయితే లేదంటే కొంచెమే చేస్తే, ఇలా ఎక్కువ చేసుకోకపోతే. మేము ఇది అందరం ఇష్టంగా తింటామని నేనైతే మా అందరికీ సరిపడా చేసుకున్నాను. ఇంకా చప్పటిపప్పు అనేది ఇందులో వేసుకోవాలి. చప్పటిపప్పు అంటే పెసరపప్పు అండి ఇది. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్ అంతా కూడా, కారం ఇప్పుడే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అసలు చికెన్ మసాలా కానీ, గరం మసాలా ఏం యాడ్ చేయలేదు, సాస్ కూడా యాడ్ చేయలేదు. చూసారా ఎంత సింపుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి తింటే కూడా చాలా హెల్దీ, డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే బియ్యం పిండే కదండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. ఎంతో టేస్టీ, ఎంత కలర్ఫుల్గా ఉంది.